మళ్ళీ ఒకసారి మనం ఇంకా నెక్స్ట్ క్లాస్‌కి వెళ్దాం. లైక్ ఆర్టికల్ సబ్మిషన్స్‌కి. ఇక్కడ క్యాన్వాలో మనం ఒక ఇమేజ్ అనేది ఇక్కడ డిజైన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌కి మనకేం రావాలంటే ఆ ఆర్టికల్ రాయడం రావాలి. ఈ ఆర్టికల్ రాయడంలో మనం కొన్ని రూల్స్ అయి ఫాలో అవుతాము. ఆ రూల్స్ అనేవి మనకి వెబ్‌సైట్‌కి చేసేటప్పటికి కావాల్సొస్తాయి. బట్ బేసిక్ ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌కి అంత రూల్స్ కూడా ప్రాపర్‌గా అవసరం లేదు. నార్మల్ ఆర్టికల్ రాస్తే సరిపోతది. లైక్ మనకి చాట్‌జీపీటీ కావాలి. నెక్స్ట్ మనకేం కావాలంటే ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అంటే మనకి ఇక్కడ 150 ఫ్రీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అనేవి ఉన్నాయి. ఈ లింక్ క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చి మీడియం ఇది ఒక సైట్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్. ఈ మీడియం సైట్ మనము ఫ్రీ ఆర్టికల్ ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే పెయిడ్ ఆర్టికల్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువగా ఆప్షన్స్ పెయిడ్ ఆర్టికల్ అయితే మనకు బాగా రీచ్ వస్తది. ఫ్రీ ఆర్టికల్ డిపెండ్స్ ఆన్ టాపిక్‌ని బట్టి ఉంటది మనకి. మనం దీన్ని సైన్ ఇన్ చేసుకున్నాం. గెట్ స్టార్ట్ అంటే మనము లాగిన్ చేయడం అనమాట. సైన్ అప్ చేసుకోవడం. సైన్ అప్ చేసుకున్నాక మీ ఈమెయిల్‌కి వెరిఫికేషన్ కోడ్ వస్తది. ఆ కోడ్ త్రూ మీరు సైన్ ఇన్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా జీమెయిల్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. ఇది మన వెబ్‌సైట్. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ మన ప్రొఫైల్. ఇక్కడ ఫస్ట్ మన ప్రొఫైల్‌ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ మన ప్రొఫైల్ నేమ్ లైక్ మన బిజినెస్ నేమ్ ఇవ్వచ్చు. మన నేమ్ ఇవ్వచ్చు. ఇదేంటంటే కొంతమంది పర్సనల్స్‌గా కూడా రాసుకుంటూ ఉంటారు ఆర్టికల్స్. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంటెంట్ ప్రమోట్ చేసుకునేవాళ్ళు. కొంతమంది బిజినెస్ పరంగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక్కడేంటంటే ఇట్లా ఆర్టికల్స్ ప్రమోట్ చేసుకొని వాళ్ళేంటంటే ఒక టీమ్‌ని బిల్డ్ చేసుకుంటారు. వాళ్ళ మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. అట్లా ఎస్టాబ్లిష్ చేసుకొని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. బిజినెస్ ఓనర్స్‌కి గాని లేకపోతే వాళ్ళు ఓన్‌గా వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలన్నా. బట్ ఇక్కడ పెయిడ్ వర్షన్ అయితే మనకి ఇంకా బెటరు. ఫ్రీ వర్షన్ కాబట్టి మనకి కొంచెం అంత హైప్ అనేది ఉండదు. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసాం మనది. ఎడిట్ ప్రొఫైల్ అంటే ఈ ప్రొఫైల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకళ్ళు ఫాలో అవుతున్నారు. ఫాలో ఒకళ్ళని
నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి రైట్. ఈ రైట్ ఆప్షన్ మనం ఆర్టికల్ ప్రమోట్ జేసుకోవడానికి యూజ్ చేస్తాము. డైరెక్టరీ సబ్మిషన్స్‌లో సోషల్ బుక్ మార్కింగ్‌లో ఎలా అయితే ఒక ఆప్షన్ కనిపిస్తదో సబ్మిట్ ఎ సైట్ గాని, యాడ్ ఎ లింక్ లేకపోతే పోస్ట్ ఎన్ యాడ్ ఈ టైప్‌లో మనకి రైట్ లేదా రైట్ ఎన్ ఆర్టికల్ ఈ 2 వర్డ్స్ కనిపిస్తాయి ఆర్టికల్ సబ్మిషన్‌లో. ఒకవేళ అలాంటి వర్డ్స్ కనిపించలేదంటే ఆ సైట్ మనకి ఆర్టికల్ సబ్మిషన్ చేయడానికి యూజ్ అవ్వదనమాట. ఇక్కడ రైట్, ఇక్కడ మనకి టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ వచ్చినియి. ఇప్పుడు మనం ఏ టాపిక్ రాయాలి అనేది మనము ఒకసారి చూద్దాం. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఈ టాపిక్ తీసుకున్నాము. ఇక్కడ మనము బేసిక్ ప్రాంప్ట్ రాస్తున్నాము. రైట్ సారీ. అబౌట్ 90% స్టూడెంట్స్ డోంట్ నో ఆన్‌లైన్ ఇన్‌కమ్ స్కిల్స్. రాసిన తర్వాత ఈ కామా 1000 వర్డ్స్ కానీ 800 వర్డ్స్, 500 వర్డ్స్ అట్లా ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఫర్ మీడియం సైట్ అని కూడా రాసుకోవచ్చు. అంటే దీని బేస్ మీడియం సైట్ ఇచ్చామంటే ఇక్కడ మీడియం సైట్ నేమ్ ఇచ్చామంటే ఆ సైట్‌కి రిలేటెడ్‌గా కూడా మనకి ఏఐ టూల్ అనేది వర్క్ చేస్తదనమాట. ఆ సైట్‌కి ఎలాంటి ఆర్టికల్ రాస్తే ప్రాపర్ అవుట్‌పుట్ వస్తదో అట్లాంటి ఆర్టికల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తది. మీ ఫర్ మీడియం సైట్ అబౌట్ అని రాసి ప్రొవైడ్ హై కన్వర్షన్ అండ్ హై ఎంగేజ్‌మెంట్ కంటెంట్. నెక్స్ట్ ఇక్కడేంటంటే మనకి ఇలా ఇస్తే ఇదేంటంటే కంప్లీట్‌గా హ్యూమన్ జనరేటెడ్ కంటెంట్ రాదనమాట. ఇది ఏఐ జనరేటెడ్ కంటెంట్ లాగా ఇస్తది. మనం ఇక్కడొచ్చేసి స్లాష్ హ్యూమన్ అని ఇచ్చామంటే కొంచెం మన ఆర్టికల్ అనేది హ్యూమన్ స్టైల్‌లో ఉంటది. ఇక్కడ బేసిక్ ప్రాంప్టే ఇస్తున్నామండి. ఇక్కడ ఇంకా మనం ఏమీ యాడ్ చేయట్లేదు. ప్రస్తుతానికి చిన్న ప్రాంప్ట్ ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇది మీరు ప్రాపర్‌గా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రాంప్ట్‌లోకి ఎళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ వచ్చింది కదా! ఇది మొత్తం కాపీ చేసుకొని వర్డ్ ప్యాడ్‌లో యాడ్ చేసుకొని ఇక్కడ ఆర్టికల్ అనేది ప్రాపర్‌గా వచ్చింది మనకి. ఈ ఆర్టికల్‌ని తీసుకెళ్ళి మామూలుగా అయితే ఒక్కసారి ఈ ఆర్టికల్‌ని రీడ్ చేయండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టా? కాదా? ఇందులో సమ్‌టైమ్స్ వేరే బ్రాండ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఒకసారి దీన్ని క్లియర్‌గా చూసుకున్నాక యాడ్ చేయాలి.
కాపీ చేసుకొని ఈ మీడియం సైట్‌లో పేస్ట్ చేయాలి. జస్ట్ ఇక్కడ టెల్ ఎ స్టోరీ ఉంది కదా! ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఈ ఫస్ట్ టైటిల్ యాడ్ చేద్దాము. కాపీ కంట్రోల్ సి కీవర్డ్‌లో మళ్ళీ కంట్రోల్ వి పేస్ట్. నెక్స్ట్ టెల్ యువర్ స్టోరీ. ఈ స్టోరీ ఇక్కడ మనం ఇక్కడి నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసాం. కాపీ పేస్ట్ చేసాం. ఇక్కడ మనకి ఓకే. నెక్స్ట్ 90 స్టూడెంట్స్ దే డోంట్ నో ఆన్లైన్ ఇన్కమింగ్ స్కిల్స్ అని ఉంది కదా! దీనికి తగ్గట్టుగా మనం ఒక ఇమేజ్ అనేది డిజైన్ చేస్తాం. క్యాన్వాలో మనీ ఎర్నింగ్. లైక్ ఒక టెంప్లెట్ ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ ఇక మనం కాపీ పేస్ట్ చేసుకున్న లైన్ని మనకి ఫాంట్ కొంచెం అంతగా అనిపించట్లేదు కాబట్టి ఇంకో ఫాంట్ అయినా మార్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ దగ్గరికి వెళ్ళి ఫాంట్ చేంజ్ చేసుకుందాం. అండ్ ఇదంతా మొత్తం క్యాపిటల్స్లో ఉంది కాబట్టి స్మాల్లోకి మార్చుద్దాం. ఇది కూడా చిన్న టెక్స్ట్ చేద్దాం. ఈ ఫార్మాట్ మనకు బాగాలేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఫాంట్ మార్చుకుందాం. ఫాంట్ మారింది. ఫాంట్ సైజు కొంచెం తగ్గించుకొని లైక్ ఇలా యాడ్ చేసి లర్న్ మోర్ అని చెప్పి లేకపోతే కాంటాక్ట్ నౌ అని మన నెంబర్ ఇవ్వచ్చు. లేకపోతే ఈ ఆప్షన్ కూడా తీసేయచ్చు. జస్ట్ బ్లాక్ కాబట్టి ఇలా యాడ్ చేసి ఈ ఇమేజ్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఆ ఇమేజ్ని మనము ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఇమేజ్ డిజైన్ చేసుకున్నాక ఇక్కడ మనము టైటిల్ కింద కర్సర్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇలా ఆప్షన్ వస్తుంది, ప్లస్ సింబల్. ఈ ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వీడియోస్, ఫైల్స్, ఇమేజెస్, కోడింగ్, సమ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ బ్రాకెట్స్లో యాడ్ చేయాలంటే అట్లా ఇక్కడ మనకి ఇంకా డాట్స్ కావాలంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనకి ఎట్లా ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైటిల్ కింద ఎంటర్ ప్రెస్ చేస్తే మళ్ళీ ప్లస్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు మనము డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఇక్కడ ఉంది. లైక్ ఈ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసాం. ఇమేజ్ని యాడ్ చేసాం కదా,
ఈ ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్ మనం ఇంతకు ముందు మాట్లాడుకునేవాళ్ళం గదా! ఆల్ట్ టెక్స్ట్ అని. ఇక్కడ దీనికి ఆల్ట్ టెక్స్ట్ ఇక్కడ ఇస్తామనమాట. ఈ ఆల్ట్ టెక్స్ట్ ఏమిస్తాం అంటే టైటిల్‌లో మనం ఏ కీవర్డ్ అయితే స్టూడెంట్స్ డోంట్ నో ద ఆన్‌లైన్ ఇన్‌కమ్ స్కిల్స్. ఇది ఆల్ట్ టెక్స్ట్. ఆహ్, ఆన్‌లైన్ ఇన్‌కమ్ స్కిల్స్ అని గాని ఎవరైనా టైప్ చేశారనుకోండి మన ఈ ఇమేజ్ అనేది వెళ్తది. ఈ ఆల్ట్ టెక్స్ట్ ఆప్షన్ ఇచ్చాడు. ఇది మాత్రమే గూగుల్ రీడ్ చేస్తది. మనం ఇమేజ్‌లో ఏం పెట్టామో గూగుల్ రీడ్ చేయదు. బట్ మనం పెట్టాల్సిందేంటంటే, ఇక్కడ ఇమేజ్‌లో కంటెంట్ ప్లస్ ఇక్కడ ఇచ్చే ఆల్ట్ టెక్స్ట్ సేమ్ ఉండాలని. ఇప్పుడు మనకి ఓకే అయింది. ఇప్పుడు దీని నుంచి మనము బ్యాక్ లింక్ తెచ్చుకోవాలి. బ్యాక్ లింక్ తెచ్చుకోవాలి అంటే, ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా! ఈ డిజిటల్ మార్కెటింగ్‌కి మన వెబ్‌సైట్‌ని యాడ్ చేసుకోవాలనమాట. ఇక్కడ ఇన్‌కమ్ లైక్ ఇన్‌కమ్ దానికి మన దాంట్లో ఏమైనా ఉంటే ఆర్టికల్స్ పెట్టొచ్చు కానీ, బట్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్‌కి కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని, మన సైట్ యాడ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ లింక్ అనేది లైక్ ఆహ్, వచ్చేస్తది ఇక్కడి నుంచి. ఇలా యాడ్ చేసుకుంటాం. అలాగే మళ్ళీ ఈ మీడియం సైటు గూగుల్‌లో కూడా ఇండెక్స్ అవుతది. మనం శ్రీష డిజిటల్స్ అన్నప్పుడు ఈ మీడియం సైట్ కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో వస్తది. మనకి 2 యూజెస్ అనమాట. లైక్ ఒకటి బ్యాక్ లింక్ వస్తది. రెండోది గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో ఇండెక్స్ అవుతది. ఇట్లా మనం లింక్ యాడ్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొక లింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన బ్లాగ్స్‌లో ఏదైనా ఇన్‌కమ్ రిలేటెడ్ బ్లాగ్స్ ఉన్నాయేమో చూసుకొని ఇక్కడుంది ఎర్న్ మనీ బై జాయినింగ్ దిస్ కోర్స్ అని కాపీ దిస్ లింక్ లైక్ హై ఇన్‌కమ్ అండ్ డిజిటల్ స్కిల్స్. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ లింక్ ఉంది కదా! ఈ లింక్ మీద క్లిక్ చేసి మనం కాపీ చేసుకున్న ఆ లింక్‌ని పేస్ట్ చేసి లైక్ ఎంటర్ ప్రెస్ చేసి ఒకవేళ మీకు ఇక్కడ లింక్ కాపీ చేయడం రాకపోతే దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది. ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మీరు ఇక్కడ ఇవ్వొచ్చనమాట. మీరు ఏ వర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ వర్డ్ దగ్గర హైలైట్ అవుతది. ఇక్కడ లింక్ సింబల్ ఉంటది. లింక్ సింబల్ మీద ఇక్కడ లింక్ పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఇట్లా మనం బ్యాక్ లింక్ జనరేట్ చేసుకోవచ్చు ఆర్టికల్ నుంచి. నెక్స్ట్ పబ్లిష్. ఇక్కడొచ్చేసి మనకి టాపిక్స్ ఏమేం టాపిక్స్ యాడ్ చేయాలి అనేసి. ఇక్కడ ఆన్‌లైన్ ఇన్‌కమ్ స్కిల్స్. ఎంటర్. నెక్స్ట్ హ్మ్. డిజిటల్ మార్కెటింగ్. అండ్ జాబ్స్. ఇట్లా మనము టాపిక్స్ యాడ్ చేసినాక ఎవరైనా ఈ టాపిక్స్ మీద క్లిక్ చేసినా కూడా మన ఆర్టికల్ అనేది వాళ్ళకి కనిపిస్తది. నెక్స్ట్ పబ్లిష్. లేదా మనం ఎప్పుడన్నా షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే తర్వాత కూడా ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు. డేట్ ఏ రోజు కావాలంటే ఆ రోజుకి. క్యాన్సిల్ షెడ్యూల్ డైరెక్ట్‌గా పబ్లిష్. ఇప్పుడు ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది. ఇది మనం వీక్లీ 1 ఆర్టికల్ రాసినా మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ ఇది కాపీ చేసుకొని ఎక్సెల్ షీట్‌లో పేస్ట్ చేసుకో. ఇక్కడ మీడియం సెట్, మీడియం ఆర్టికల్. ఇప్పుడు మీరు ఈ పబ్లిష్ చేసి కాపీ చేసుకున్న లింక్ ఎక్సెల్ షీట్‌లో పెడితే మీకు ఎవరైతే వర్క్ ఇచ్చారో వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసుకొని చెక్ చేస్తారు. వాళ్ళు ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని కాల్‌లో తీసుకొనైనా చెక్ చేయొచ్చు. లేదా వాళ్ళు ఓన్‌గా వాళ్ళ ఫ్రీ టైమ్‌లో అయినా చెక్ చేయొచ్చు. వాళ్ళు చెక్ చేసినప్పుడు ఆ లింక్‌లో మీరు రాసిన ఆర్టికల్ కనిపించాలి ప్రాపర్‌గా. ఒకవేళ కనిపించలేదు అంటే వాళ్ళు ఇంక మీరు వర్క్ చేయలేదన్నట్లే డిసైడ్ అవుతారు.
అందుకని వర్క్ రిపోర్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేశారంటే అప్పుడు మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ప్రాపర్‌గా ఉంటది. ఇంకా కొంతమందయితే ఇంకా ఎవ్రీ డే చెక్ జేస్తారు. కొంతమంది వీక్లీ వన్స్ చెక్ జేస్తారు. వాళ్ళ బిజీని బట్టి. ఇట్లా ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో సబ్మిషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడొచ్చేసి మనకి వ్యూస్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. ఆల్ టైమ్ లేదు. ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదా! ఈ ఆర్టికల్‌కొచ్చేసి మనకి ఇంప్రెషన్స్ అంటే ఎన్ని సార్లు మన ఆర్టికల్ చూపించిందని. ఇక్కడ ఒక పర్సన్ ఓపెన్ చేసి చదివాడు మన ఆర్టికల్‌ని. ఇక్కడ ఇద్దరు ఓపెన్ చేశారు. ఒకళ్ళు రీడ్ చేశారు. ఇట్లా మనకి చూపిస్తుంటది. కానీ ఇక్కడ మనం పెయిడ్ ఆర్టికల్ అనుకోండి ఎక్కువగా చూపిస్తది. ఎక్కువ మంది రీడ్ చేసే ఛాన్స్ ఉంటది. అలాగే ఇక్కడొచ్చేసి టాపిక్ ఏంటంటే మనం నార్మల్‌గా రాసామప్పుడు. ఈ సైట్‌లో ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ రాయాలి. ట్రెండింగ్ టాపిక్స్ అయితేనే మనకి బాగా వ్యూస్ వస్తాయి తప్ప లేకపోతే రావు. ఇక్కడ చూడండి ఇక్కడొచ్చేసి వీళ్ళకి చాలా వ్యూస్ వచ్చినాయి. ఆహ్, ఇక్కడ ఇంతమంది లైక్స్, కామెంట్స్ చేశారు. అట్లా మనము ట్రెండింగ్ టాపిక్స్ రాయాలనుకో వై స్మార్టర్ పీపుల్స్ టీచ్ ఆర్ క్వాలిటీ ఇట్లా ఏదో సంథింగ్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారు. వీళ్ళొచ్చేసి వీళ్ళు పెయిడ్ ఆప్షన్ వాళ్ళే. లేకపోతే ఇంత ఎక్కువగా ఇంత ఫాస్ట్‌గా రాదు. ఇక్కడొచ్చేసి చూడండి 800% జాబ్స్ మిస్సింగ్ అదే ఉండవు నోబడీ టాకింగ్ అబౌట్ దట్ అని చెప్పి ఏదో కంటెంట్‌కి సంబంధించి నవంబర్ 2025లో రాసిన ఆర్టికల్ ఇది. ఇట్లా చూపిస్తూ ఉంటది మన ఆర్టికల్ గూడా. ట్రెండింగ్ టాపిక్స్ అయితే కొంచెం బావుంటది. చాట్‌జీపీటీ గురించి గాని, ఏఐ గురించి గాని ఇట్లాంటి టాపిక్స్ బాగా వైరల్ అవుతాయన్నమాట ఈ టూల్‌లో. ఇది మే ఇది కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ సబ్మిషన్ వచ్చేసి లింక్డ్ఇన్‌లో గూడా ఉంటుంది. కానీ ఇది మనం సోషల్ మీడియాలో చూసేటప్పుడు అక్కడ చూపిస్తాను. అక్కడెక్కడ రాయాలి లింక్డ్ఇన్‌లో ఆర్టికల్ అనేసి. మనం కంప్లీట్‌గా లింక్డ్ఇన్ గురించి తెలుసుకున్నాక, ఆర్టికల్ గురించి తెలుసుకుంటే ఇంకా మనకి ఈజీగా ఉంటది. నెక్స్ట్ హబ్‌స్పాట్ అనమాట. హబ్‌స్పాట్, టంబ్లర్ ఆల్రెడీ మనము తీసుకున్నాము. ఈజ్ అన్ ఆర్టికల్. సంథింగ్ ఏమైంది ఇది సైట్ ఓపెన్ అవ్వట్లేదు. ఈజ్ అన్ ఆర్టికల్ కూడా మామూలుగా వర్క్ అవుతది. మరెందుకు ఇవాళ వర్క్ అవ్వలేదు. ఇది కాదులెండి. ఇది ఆర్టికల్ సబ్మిషన్ సైట్ కాదు. ఈ హబ్‌స్పాట్ చూద్దాం. ఈ హబ్‌స్పాట్ కూడా జస్ట్ జాయిన్ అవ్వచ్చు దీంట్లో. ఆల్రెడీ మనకి ఇది అకౌంట్ ఉంది. ఇక్కడ మోర్ సైన్ అప్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. లాగిన్ చూద్దాం.
ఆల్రెడీ మనం ఇది సైన్ అప్ అయ్యాము కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. మేబీ ఒకసారి మీ సైడ్ ట్రై చేయండి. ఇదేమన్నా ఓపెన్ అవుతుందో లేదో. మామూలుగా ఎందుకో లాగిన్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకు ముందు మనము సైన్ అప్ అయ్యాము కాబట్టి ఇక్కడ లాగిన్ యాక్సెప్ట్ చేసింది. ఏవో మన ఆర్టికల్స్ అన్ని కనిపించట్లేదు. ఈ సైట్ నుంచి మనం ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా యూస్ఫుల్ సైట్ ఇది. ఇక్కడ ఆప్షన్ కూడా సంథింగ్ ఏదో వీళ్ళకి యాక్సెప్ట్ చేయట్లేదు. సంథింగ్ వీళ్ళు ఏదో ఆపేసినట్టు ఉన్నారండి. ఇక్కడ ఆప్షన్ చూపించట్లేదు ఫ్లాప్ స్పాట్. రైట్ ఆప్షన్ కనిపించాలి దీంట్లో, ఎక్కడ ఇచ్చట్లేదు. అంతకు ముందు రాసిన ఆర్టికల్ కానీ ఇది జస్ట్ డ్రాఫ్ట్ లోనే ఉంది, నాట్ పబ్లిష్డ్. సంథింగ్ అయితే సైట్ అయితే వర్క్ అవట్లేదు, ఊరికే టైం వేస్ట్ ఎందుకులేండి. ఇక్కడ మీడియం డిజైన్ ఆర్టికల్ ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఇది కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఈ మీడియం సైట్ ఆల్రెడీ చేసాము, గూగుల్ సైట్స్. ఇది ఆల్రెడీ మనము వెబ్ 2.0లో చేస్తాం దీన్ని, అక్కడ చెప్తాను. ఇక్కడ రైట్ ఆప్షన్ ఉంది, ఓకే. ఇక్కడ ఆర్టికల్ ఉంది, ఇక్కడ సైన్ అప్ చేసుకొని
ఇది మనకి ఎప్పుడు న్యూస్ లెటర్స్ కావాలని అడుగుతారు. వన్స్ ఇన్ ఏ మంత్ సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఇది జనరల్ టాపిక్స్కి సంబంధించినట్టుంది. మెడిటేషన్, అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయి. అవేర్నెస్ సెలెక్ట్ చేసుకుంది. ఫినిష్ వ్యూ ప్రొఫైల్. నెక్స్ట్ రైట్ అన్ ఆర్టికల్. Why contact support not promoting? 1 minute అండి. వెరిఫికేషన్ ఏమైనా వచ్చిందేమో చూస్తున్నాను. అయితే రాలేదు వెరిఫికేషన్ కూడా. మళ్ళీ వీళ్ళు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజెంట్. దీన్ని చూద్దాం, ఒకవేళ లేట్గా వస్తుందేమో. నెక్స్ట్ లింక్డ్ ఇన్నది. నెక్స్ట్ లింక్డ్ ఇన్ అప్ స్పాట్ కూడా ఇప్పుడు ఏం మనకు ఓపెన్ అవ్వట్లేదు. మై ఆర్టికల్స్ డాట్ ఐఓ ఎందుకో మ్యాక్సిమం సైట్స్ ఈసారి అయితే వర్క్ అవ్వట్లేదు. మరి ఎందుకు తీసేసాడో తెలియదు. లాస్ట్ 2 months బ్యాక్ చేశాను. తర్వాత నేను ఎస్ఈఓ వర్క్ చేయలేదు. అప్పుడైతే వర్క్ అవుతున్నాయి మొత్తం. ఇక్కడ ఇది ఈజీగానే ఆర్టికల్ బిస్ ఇది ఈజీగానే మనం సబ్మిట్ చేసుకోవచ్చు. దీంట్లో లాగిన్ కూడా చేసే పని ఉండదు. ఆర్టికల్ సబ్మిట్ ఆర్టికల్. ఇప్పుడు మనం ఇంకొక ఆర్టికల్ రాసి ఆథర్ నేమ్ అంటే మన పేరు ఇస్తాం. ఈమెయిల్ ఐడి అంటే మనం వర్క్ ఈమెయిల్ ఐడి ఇస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ టైటిల్ అంటే ఇక్కడ మనం ఈ ఆర్టికల్ రాసాం కదా, ఇలానే మనం ఒక ఆర్టికల్కి క్రియేట్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాము. తర్వాత ఆర్టికల్ కేటగిరీ ఏంటంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఇందులో మనకి ఏమున్నాయంటే మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ఓకే ఇదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఆర్టికల్ బాడీ, ఈ కంటెంట్ ఏదైతే ఉంది ఇది అంటే ఆల్రెడీ పబ్లిష్ చేసిన ఒకే ఆర్టికల్ 4-5 సైట్లో పోస్ట్ చేయకూడదు. ఇంకొక కొత్త ఆర్టికల్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఇంకొక కొత్త ఈ నేమ్ తీసుకొని లైక్ ఈ టాపిక్స్ ఏదో ఒకటి తీసుకొని దాని నుంచి కంటెంట్ రాయాలన్నమాట. ఇక్కడ మనం ఎడిట్ చేసి మళ్ళీ కొత్త ప్రాంప్ట్ రాయకుండా ఇక్కడ నుంచి రాస్తాం. ఓన్లీ టైటిల్ మాత్రం మారుస్తున్నాం, మిగతా అదంతా సేమే.
ఎడిట్ ఐడిదా ఇక్కడ ఆర్టికల్ టైటిల్ బిజినెస్ అండ్ మార్కెట్ మా బాడీ కంటెంట్ చేసిన తర్వాత మనం ఇక్కడ మన వెబ్సైట్ లింక్ ఇస్తాము. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తాం. యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ పోస్ట్. ఇక్కడ వచ్చేసి సబ్మిట్ ఫర్ రివ్యూకి సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఆర్టికల్ రివ్యూలో ఉంది. వాళ్ళు రీడ్ చేసి వాళ్ళు ఓకే అంటే అప్రూవల్ ఇస్తారు. ఆ తర్వాత ఇది కంప్లీట్ అయినాక ఇది కాపీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ రోజుకి 1 or 2 ఆర్టికల్స్ రాస్తే సరిపోతుంది. 1 or 2 సైట్స్లో అలాగే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా ఆర్టికల్ సబ్మిషన్స్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక సైట్ రైట్ ఫర్ అస్ అంటే ఇది ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఇది వచ్చేసి గెస్ట్ పోస్టింగ్ సైట్, ఇది కాదులేండి. ఇక్కడ కూడా మనకి కొన్ని ఆర్టికల్ సైట్స్ ఉన్నాయి. వీటిని ఓపెన్ చేసుకొని చేయొచ్చు. 1 to 3 ఆర్టికల్స్ అని ఇట్లా ఆర్టికల్ అని నేమ్ ఉన్న సైట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. 4-5 దొరికితే చాలా ఎక్కువ అవసరం లేదు దీనికి. సేమ్ అవే ఆర్టికల్ సైట్స్లో మనము రోజు ఒక న్యూ టైప్ ఆఫ్ ఆర్టికల్ని పబ్లిష్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ P3 P5 ఆర్టికల్స్ అండ్ ఆర్టికల్స్ అంటే సేమ్ ఇవన్నీ అనుకో డొమైన్ నేమ్స్ సేమ్ ఉన్నాయి. కొన్నిసార్లు స్పామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. డిఫరెంట్ డొమైన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని రోజు ఆర్టికల్ సబ్మిషన్స్ అయితే అంటే రోజు కాదు, వీక్లీ వన్స్ ట్వైస్ కంపెనీ వాళ్ళు చెప్తారు మాకు ఎన్ని ఆర్టికల్ సబ్మిషన్స్ చేయాలి అని. లేకపోతే వాళ్ళు మీకే చాయిస్ ఇస్తారు, మీకు ఎలా చేస్తే బాగా వస్తుందో అలానే చేయండి. అట్లా మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్టికల్ సబ్మిషన్స్ చేస్తే సరిపోదు. అట్లీస్ట్ 3 to 4 సైట్స్ లేకపోతే 5 సైట్స్లో ఆ 5 ఆర్టికల్స్ రాశారు ఇంకో వీక్లీ, మనకి ఇంకా ప్రాబ్లం ఉంటుంది దీని నుంచి. కానీ డైరెక్టరీస్ సోషల్ బుక్ మార్కింగ్ ఇవి మాత్రం మనం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనము చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు అడుగుతారు మీరు ఎన్ని చేయగలరు ఎన్ని సబ్మిషన్స్ చేయగలరు అనేసి. అట్లీస్ట్ అన్ని కలుపుకొని ఒక 40 to 50 వరకు సబ్మిషన్స్ చేయగలమని చెప్పొచ్చు. మళ్ళీ ఎక్కువ చేయాలన్నా కూడా కష్టం, చేయలేము. కొత్త కొత్త సైట్స్ వెతుక్కుంటూ ఉండాలి. మీరు చేసిన ప్రతిసారి మీ ఈమెయిల్ ఐడి చెక్ చేసుకోవాలి. ఏ వర్క్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. దాన్ని వెరిఫై చేస్తేనే వర్క్ మన ఆర్టికల్ అప్రూవల్గా వస్తుంది. యాడ్స్ అప్రూవల్స్ వస్తాయి, సోషల్ బుక్ మార్కింగ్స్ అప్రూవల్స్ వస్తాయి. ఇట్లా మనకి మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈవెన్ ప్రైమరీ దాంట్లో కానీ లేకపోతే సమ్ టైమ్స్ స్పామ్లో కానీ వస్తాయి. ఇక్కడ వచ్చేసి స్పామ్లో కానీ వస్తాయి. ఇక్కడికి వచ్చి చూసుకొని మనం అప్రూవల్స్ ఇవ్వాలి అనమాట. నేను ఇచ్చిన సైట్ వేరే సైట్. ఇక్కడ వచ్చింది చూడండి, వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. ఆర్టికల్ బిజ్ది వచ్చింది. ఇక్కడ మనం వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అంటే ఇప్పుడు వెరిఫై చేస్తే అప్పుడు తర్వాత మన ఆర్టికల్కి అప్రూవల్ వస్తుంది, లేకపోతే రాదు. ఈమెయిల్ వెరిఫైడ్, ఓకే. నెక్స్ట్ అప్రూవల్ వస్తుంది.
ఇట్లా మనం వర్క్ చేస్తూనే ఒక ట్యాబ్‌లో జీమెయిల్ ఓపెన్ చేసుకొని ఇందులో సబ్మిషన్ అయిపోయినాక ఆ ట్యాబ్‌లోకెళ్ళేసి ఆ జీమెయిల్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకో. ఇది మన డైలీ ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఆర్టికల్ సబ్మిషన్ అయిపోయింది. ఫస్ట్ అయితే మీరు ఒక 2 సైట్స్ లైక్ మీడియం అండ్ ఈ ఆర్టికల్ బిజ్ ఈ 2 సైట్స్‌లో సబ్మిట్ చేయండి. తర్వాత మిగతా సైట్స్ సెర్చ్ చేసుకుందురు ప్రాజెక్ట్ టైంకి. తర్వాత ప్రాజెక్ట్ అప్పుడు మీకేదైనా హెల్ప్ కావాలంటే కూడా కొన్ని సైట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ మీకెందుకంటే మీకు సెర్చ్ చేయడం అనేది రావాలి. అది మీకు ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్ సేమ్ వర్క్ అవ్వదు. చూసారు కదా! ఇందాక చాలా సైట్స్ వర్క్ అవ్వలేదు అంతకుముందు వర్క్ చేసినయి. అట్లా మనకి ప్రాబ్లమ్ అయినప్పుడు కొత్త కొత్తవి వెతుక్కుంటూ ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఆర్టికల్ సబ్మిషన్ అయిపోయింది. నెక్స్ట్ సబ్మిషన్ వచ్చేసి పీపీటీ సబ్మిషన్స్. పీపీటీస్ మనం క్రియేట్ చేస్తాము. అవి మనం క్యాన్వా యూజ్ చేసే చేస్తాము. బట్ మనకి ఇమేజ్ కనుక క్రియేట్ చేయడం వస్తే పీపీటీ కూడా ఈజీగా వస్తది. సేమ్ ఇమేజ్ ఎలా చేసామో పీపీటీ కూడా అంతే చేస్తాం. జస్ట్ క్రియేట్ ఇక్కడ పీపీటీ. పీపీటీ అంటే మనకి ప్రజెంటేషన్ మొబైల్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా సైజెస్ ఇవన్నీ వచ్చినాయి. బిజినెస్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ నార్మల్ ప్రజెంటేషనే కదా! ఈ సైజ్ తీసుకుందాం. సరే అండి. ఒకసారి మీరు ఇమేజ్ చేయండి. లేకపోతే ఆ ఇమేజ్ చేసిన తర్వాత చెప్తాను మీకు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతదేమో. ఈ సైజెస్ అన్నమాట. మొబైల్ సైజ్ పీపీటీస్. అబ్బా! ఇది బిజినెస్ మొబైల్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. నార్మల్ ప్రజెంటేషన్స్ అయితే ఇలా ఉంటాయి. మనకి ఏది కావాలనేది ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పీపీటీ ఇంకా దీనికి మనకి కంప్లీట్‌గా ఎలా చేయాలి ఏంటి అనేది రేపు కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. జస్ట్ సేమ్ ఇది చేయడం మాత్రం మీకు ఇమేజ్ వస్తేనే వచ్చేస్తది ఈజీగా. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు దీనికి. ప్రెజెంట్ ఈ రోజుకి ఆర్టికల్ సబ్మిషన్ వరకు కంప్లీట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏమన్నా పెండింగ్ ఉన్న ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయండి. రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని గురించి కంప్లీట్‌గా. కంటెంట్ ఎలా రాసుకోవాలి, కంటెంట్ కూడా మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాని త్రూ కంటెంట్ రాసుకొని, ఈ పీపీటీ క్రియేట్ చేసుకొని, పీపీటీ సబ్మిషన్ సైట్స్‌లో సబ్మిట్ చేస్తాం. అలాగే ఇంకా ఇమేజ్ షేరింగ్ ఉంటది, వీడియో షేరింగ్ ఉంటది. ఇవన్నీ కూడా ఇంకా సేమ్ ఒకటే ప్రాసెస్ అన్నమాట. లైక్ పీపీటీ అంటే క్రియేట్ చేస్తాం. ఇమేజెస్ మళ్ళీ క్రియేట్ చేయక్కర్లేదు. ఏదైతే మన వెబ్‌సైట్‌లో ఉంటాయో, ఆ ఇమేజెస్‌ని సోషల్ మీడియాలో ఉండే వీడియోస్‌ని ఇమేజెస్‌ని మనము షేర్ చేసేస్తాం అయిపోతది. రిమైనింగ్ ఈజీయే. బట్ ఈ ప్రిపేటి క్రియేట్ చేసుకోవడం మనకు కొంచెం టాస్క్. అలాగే ఏఐ టూల్స్‌లో కూడా పీపీటీస్ ఉంటాయి. ఏఐ టూల్స్ తోటి యూజ్ చేసి పీపీటీ ఇంకా ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. మామూలుగా మనకి నార్మల్‌గా అయితే పవర్ పాయింట్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఉంటది.
మనకిది ఓల్డ్ వెర్షన్ అనమాట. ఎప్పటినుంచో మనం యూజ్ చేసే పీపీటీ ఇది. అసలు స్టార్టింగ్ నుంచి ఉన్నది. ఇక్కడ ఫస్ట్‌లో మేము ఈ పీపీటీ సబ్మిషన్స్‌కి కూడా ఇవన్నీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళమంటే, ఈ పవర్ పాయింట్‌లోనే డిజైన్ చేసుకునేవాళ్ళం మొత్తము. ఈ పవర్ పాయింట్‌లో డిజైన్ చేసి సబ్మిట్ చేసేవాళ్ళం. అంటే ఇమేజెస్ సోషల్ మీడియా నుంచి తీసుకొని, కంటెంట్ మన వెబ్‌సైట్ నుంచి తీసుకొని, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ వెబ్‌సైట్‌లో నుంచి తీసుకొని అంటే లైక్ మనకి ఇమేజెస్ క్రియేట్ చేయడానికి అప్పుడు ఈ టూల్స్ ఏమి అవైలబుల్‌లో లేవు. మేము వర్క్ చేసేటప్పుడు. లైక్ బిఫోర్ 2000 బిఫోర్ అయితే ఏమి ఉండేవి కాదు. ఇవన్నీ ఓన్‌గా మేమే చేసేవాళ్ళం. ఇమేజెస్ డిజైన్ చేయడానికి టైం పట్టేది. వేరే టూల్స్‌ని యూజ్ చేసినా కూడా ప్రాపర్‌గా వచ్చేవి కాదు. అందుకని ఆల్రెడీ ఉన్న ఇమేజెస్ డెవలపర్స్ కానీ, కంటెంట్ రైటర్స్ కానీ మనకి హెల్ప్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ వర్క్ వాళ్ళకుంటది. ఈ కంటెంట్ కావాలి అంటే మనమే వెబ్‌సైట్‌లోకెళ్ళి కంటెంట్ తీసుకొని రీరైట్ చేసుకునేవాళ్ళం. అట్లా పాయింట్స్ వైస్‌గా రాసుకోవడం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళం. దీంట్లో వచ్చేసి ఇక్కడ మనం ఇమేజెస్ యాడ్ చేయాలంటే ఇక్కడ పిక్చర్ దగ్గరికెళ్ళి ఇమేజ్‌ని అప్లై చేసేవాళ్ళం ఇట్లా. మళ్ళీ కంటెంట్ రాయాలి అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్‌ని చూసుకొని మనం కంటెంట్ రాస్తూ ఉండేవాళ్ళం. ఈ న్యూ స్లైడ్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకు టైటిల్, ఇక్కడ కంటెంట్, ఇమేజెస్, టెక్స్ట్‌లు ఇవన్నీ యాడ్ చేసుకునేవాళ్ళం. బట్ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇది బేసిక్‌గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పీపీటీ టెంప్లెట్స్ అని వస్తాయన్నమాట. పీపీటీ టెంప్లెట్స్ ఫర్ ఫ్రీ డౌన్లోడ్ అనేసి. అన్లిమిటెడ్ పీపీటీ టెంప్లెట్స్ అని ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేసామంటే ఆన్‌లైన్‌లో దొరికే ఈ పీపీటీస్‌ని మనకి కావాల్సిన ఫార్మాట్‌లో ఉన్నవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేసుకునేవాళ్ళమి టాపిక్‌కి తగ్గట్టుగా. ఇప్పుడు మనకు కావాల్సిన ఏదో ఒక పీపీటీని సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్స్‌ని డౌన్లోడ్ చేసుకొని దాని మీద వర్కౌట్ చేసేవాళ్ళం. దానికి మనకి చాలా టైం పట్టేది. సమ్‌టైమ్స్ డౌన్లోడ్ అయ్యేవి కాదు. చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. బట్ ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్ ఏమీ లేదు. సింపుల్‌గా ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ టెంప్లెట్స్ ఇచ్చేసాడు. మనకి ఏ టెంప్లెట్ బాగుందో సెలెక్ట్ చేసుకోవడం. దాన్ని ఇది బాగుందనుకోండి. జస్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ 11 పేజెస్ ఉన్నాయి. అప్లై ఆల్ 11 పేజెస్. 1 మినిట్. స్టాప్. ఇక్కడ మొత్తం 11 పేజెస్ అనే అప్లై అయ్యాయి మనం. ఇంక ఒక్కొక్క పేజీని మనం ఎడిట్ చేసుకుంటూ వెళ్తాము. మనకి ఏ టెంప్లెట్ బాగుందో ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఈజీ ప్రాసెస్. ఇంకా దీనికన్నా ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఏఐ టూల్స్. ఏఐ టూల్స్‌తో మనం ఎలా జనరేట్ చేయాలో కూడా అక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? హలో! ఓకే మేడం. యాహ్! ఈ ఆర్టికల్ సైడ్స్ మాత్రం ఆ 2 సైడ్స్ ట్రై చేయండి మీరు. మీడియం ప్లస్ ఆర్టికల్ బిస్. ఓకేనా? మీడియం ప్లస్ ఆర్టికల్ బిజీ. ఆర్టికల్ బిస్.